అనుపమ మీకు ఈ విషయం తెలుసా, మేము వినాయక చవితిలో పూజలో ఏ సబ్జెక్ట్ మనకి చాలా కాంప్లికేటెడ్ ఫీల్ అవుతాం అది పెట్టి దానికి పూజలు చేస్తారు తెలుసా, అదొక ట్రెడిషన్ ఉంది మాకు. మీకు ఆ ఛాన్స్ వస్తే మీరే బుక్ పెట్టేవారు? పూజా హాలిడేస్ అన్నది అది వేరు కదా, దట్స్ నాట్ దిస్. నో దిస్ వన్ ఓన్లీ వినాయక చవితి ఫస్ట్ డే. ఇదేనా పూజా హాలిడేస్? నో, మేము ఏం చేస్తామంటే మీ సబ్జెక్ట్స్ ఏదైతే క్లాస్ లో మీరు ఏ సబ్జెక్ట్ లో వీకో అది తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి పూజలు చేస్తారు. విఘ్నం అన్ని లైక్ అలా వైప్ చేస్తారని కదా. లైక్ అలాంటి ఏ సబ్జెక్ట్ పెడతాను నేను? కెమిస్ట్రీ మేబీ. కెమిస్ట్రీయా? మ్యాథ్స్ కూడా ఇంట్రెస్టింగ్. కెమిస్ట్రీ కొంచెం నాకు బోరింగ్ కాదు, లైక్ అది కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. రైట్. అండ్ మూవీ ట్రైలర్ చూసినప్పుడు అసలు అంటే రీసెంట్ టైమ్స్లో అలాంటి కాన్సెప్ట్స్తో మనం చాలా సినిమాలు చూస్తున్నాం. మెజారిటీ ఫిల్మ్స్ హిట్ అవుతున్నాయి, అంటే అన్నీ ఒకలా ఉన్నాయని కూడా లేదు, ప్రతి దాంట్లో ఏదో ఒక కొత్త పాయింట్ చూపిస్తున్నారు. సో కిష్కింద కాండ ఈ పేరు మాకు బాగా అలవాటి, కిష్కింద పురి అని పెట్టారు. సో ఏంటి అసలు ఒక ఊర్లో జరిగే స్టోరీనా ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్పొద్దు, మేము ఎలా కరెక్ట్ అది చెప్తానండి. కిష్కిందపూర్ అనేది ఫిక్షనల్ సిటీ అండి. మేము ఒక సిటీ క్రియేట్ చేసాం. ఎందుకంటే ఈ సినిమాలో మాకు లిమిటేషన్స్ ఉండకుండా మీకు అద్భుతమైన థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, విజువల్గా కానీ సౌండ్ పరంగా కానీ. యూనో మీకు తెలుసు ఇప్పుడు హారర్ మిస్టరీ అనేది చాలా కొత్త జోనర్. ఇప్పటివరకు మీకు చాలామంది మీరు లాస్ట్ 2-3 ఏళ్ళ నుంచి నాకు తెలిసి పెద్ద హారర్ కూడా జోనర్ కూడా సినిమాలు మంచి అయితే ఏం రాలేదు. సో ఒక కథాబలంతో పాటు మీకు విజువల్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే అదే ఏలూరు వైజాగ్ పెట్టంటే బీచ్లో దిగుండి ఎక్కడ తీసారంటారా అంటారు. సో ఆ లిమిటేషన్స్ మాకు ఉండకుండా ఉండడానికి. సో అట్ ది సేమ్ టైం మీకు ఒక ప్రాపర్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే మేము సంథింగ్ ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళాలంటారు కదా, ఆ కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి కిష్కిందపూరి క్రియేట్ చేసాం. సో నిజంగా మా ఎఫర్ట్ మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. అందుకే మేము వెరీ వెరీ హ్యాపీ దట్ ఒక కాన్ఫిడెంట్గా ఉన్నాం మా ప్రోడక్ట్ మీద. ఎందుకంటే ఒక డెఫినెట్ ఆడియన్స్కి ఒక మంచి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోతున్నాం. ఎట్ ది సేమ్ టైం కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్. మీరు ఒక్కసారి సినిమాలోకి స్టార్ట్ అయిపోతే మొత్తానికి లీనం అయిపోతారు. అండ్ 2 hours 2 minutes మా సినిమా డ్యూరేషన్ కూడా పరిగెడుతుంది. సో మీరు సినిమాకి వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి కిష్కిందపూరి వరల్డ్ చూసే లోపల సినిమా అయిపోద్ది. సో అదే మంచి సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మిమ్మల్ని భయపెడతాం. అదే ఇప్పుడు ఆడియన్స్కి అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే 2 hours ఆఫ్ ఎంగేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అన్ని టెన్షన్స్ మర్చిపోయి 2 hours ఫోన్ కూడా పట్టుకున్న టైం ఇవ్వకూడదు. సో అవన్నీ మేము ఈ సినిమా ద్వారా ఇస్తున్నాం అని చెప్పి మాకు గట్టి నమ్మకం.